హాయ్ ఎవ్రీవన్. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ టమోటా, నేతి బీరకాయ ఇలాగా మనకి రావాలి అంటే ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ చోహాన్ క్యూ మెథడ్లో చాలా ఉపయోగపడతాయి. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి పప్పాయతో ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. నమస్తే, నేను అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. దీనికి కావాల్సిందల్లా పప్పాయ. అది పాడైపోయిందైనా పర్వాలేదు, నార్మల్ పప్పాయ అయినా పర్వాలేదండి. ఇది మా ఇంట్లో మా పిల్లలు కింద పడేశారు, అందుకని దీన్ని వేస్ట్గా కంపోస్ట్లో వేసే కంటే కూడా మనము ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ చేసి మన మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇస్తే పువ్వులు అండ్ కాయలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ లిక్విడ్ అనేది ఒక ఆకుకూరలకి తప్పించి మిగతా అన్నిటికీ యూజ్ చేస్తారు. ఈ ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ అనేవి మనము బనానాతో చేసుకోవచ్చు, పపాయ, మ్యాంగో, ఒక్క సిట్రజన్ ఫ్రూట్స్ అంటే నిమ్మజాతి మొక్కలకి ఆరెంజ్ ఇలాంటివి కాకుండా మిగతా అన్ని ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూసెస్ మన గార్డెన్లో యూజ్ అవుతాయి. మనము పపాయ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని నేను దంచుకుంటున్నాను. ఈ దంచుకున్న బెల్లాన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ, జారు మనం పచ్చళ్ళు నిల్వ చేసుకుంటాం కదా, అలాంటి జారుల్లో కానీ స్టోరేజ్ చేసుకోవాలి. ఇది తయారు చేసుకునేటప్పుడు మన చేతులు అనేది తడిగా ఉండకూడదు. మనము ఆవకాయలకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోవాలి, లేకపోతే ఫంగస్ వస్తుంది. నా దగ్గర జారు లేదు కాబట్టి నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఒక కప్పు వచ్చేసేసి పపాయ ముక్కలు వేస్తున్నాను. నెక్స్ట్ బెల్లం కూడా వేసి మెత్తగా పిసికేస్తున్నాను. ఇలా మనము చేతితో మెత్తగా అదే స్మాష్ చేసుకోవాలి. మనకి బెల్లం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అయితే అవ్వకూడదు. ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తక్కువ అయితే. వీలైతే మీరు బెల్లాన్ని పైన కూడా ఒక పిడికెడు వేసుకోవడానికి చూసుకోండి. నేను ఎక్కువ చేయట్లేదు, మాది చిన్న గార్డెన్ కాబట్టి మా గార్డెన్కి ఇది సరిపోతుంది. మీ గార్డెన్కి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ చేసుకోండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మనము ఎక్కువగా వాడము. ఎంత వాడతాము అంటే మనము ఒక ఎంఎల్ 1 లీటర్ ఆఫ్ వాటర్కి 1 ml అంటే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఒక 5 ml వాటర్కి 5 లీటర్ ఆఫ్ వాటర్కి యూజ్ చేస్తాము. ఒక 10 లీటర్ ఆఫ్ బకెట్ మీరు తీసుకునే పని అయితే 2 స్పూన్స్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము. అంత తక్కువ క్వాంటిటీలో మనం యూజ్ చేసేటప్పుడు మనం ఎక్కువ చేసుకొని వాటిని ఏం చేయాలని తెలియక మళ్ళీ దానిని కంపోస్ట్లో వేసేదానికంటే కూడా మీకు గార్డెన్ ఎంత ఉంది, మీకు ఎంత క్వాంటిటీ పడుతుందో ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు చేసుకోండి. మా గార్డెన్కి మాకు ఇది సరిపోతుంది. ఇది కూడా కొంచెం ఎక్కువే నాకు తెలిసి. ఆకుకూరలకి మాత్రం వెయ్యకండి, పూత పిండ వెళ్ళిపోతాయి, అంటే విత్తనాల స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఆకుకూరలకు వెయ్యకూడదు అంటే ఏం లేదు. పువ్వులు మాత్రం ఈ ఫెర్మెంటెడ్ జ్యూస్కి విరగా పూస్తాయండి, చాలా ఎక్కువగా పూస్తాయి. మనకి తక్కువ ఖర్చులోనే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి ఫ్రెష్ ఫ్రూట్ ఏం పనిలేదు. మీరు ఎప్పుడైనా ఫ్రూట్ షాప్కి అలా వెళ్ళినప్పుడు పాడైపోయిన ఫ్రూట్ అయినా పర్వాలేదు, దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ద్రాక్ష కానీ ఏ ఫెర్మెంటెడ్ జ్యూస్ అయినా కానీ పూత పిందె అంటే ఒక మొక్క స్టేజ్ దాటేటప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి, ఫ్లవరింగ్ నుంచి పిందె స్టేజ్కి వెళ్ళేటప్పుడు అలాంటి మొక్కలకి ఇది ఇవ్వటం వలన ఆ మొక్కలు అనేవి మనకి ఈల్డింగ్ ఎక్కువ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. మొత్తము ఇలా కలుపుకున్నాక పైన కూడా నేను కొంచెం బెల్లం వేశాను. ఇలా వేసిన తర్వాత దీనిని మూత టైట్గా పెట్టకూడదు. ఏదైనా ఒక క్లాత్తో కానీ లేదా న్యూస్ పేపర్తో కానీ కట్టి వేయాలి. నేను ఇలాగా పేపర్ వేసి పేపర్ని ఒక తాడుతో కట్టాను. మీరు క్లాత్తో అయినా కట్టుకోవచ్చు. ఇలా కట్టిన దానిని ఒక 15 డేస్ వరకు నీడలో ఉంచాలి. 15 డేస్ నుంచి 6 మంత్స్ లోపల ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు నేను ఈ ప్రొసీజరు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్లుంటే కామెంట్స్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.